తాత్కాలిక ఏదో బంధుత్వం. రైట్, శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దామండి ఒకసారి. శ్రీకాంత్ గారు చూశారు కదా, 9 డిపార్ట్మెంట్స్, 9 మాఫియాలు, అందరూ చక్కగా వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేశారట జగన్మోహన్ రెడ్డి గారు. సో రేపో మాప ఆ 9 మాఫియా లీడర్స్ని, 9 మాఫియాల ఆర్గనైజేషన్ లీడర్స్ని లోపలేసి బొక్కలకు తోసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీకు ఎలాగూ కార్యకర్తలు లేరు, ఉన్న నాయకులు జైల్లోకి వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏందండి అసలు? ఆయనేమో జనంలోకి వెళ్తా అంటున్నాడు, వీళ్ళు జైల్లోకి వెళ్తున్నారు. వీక్షకులకి, వాసుదేవన్ గారికి, ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ శుభోదయం. వాసుదేవన్ గారు, పవన్ కళ్యాణ్ గారికి జెడ్ కేటగిరీ కావాలంటే అడిగి తీసుకోవచ్చు. ఈ యొక్క ఏదైతే ఫోన్ కాల్ బెదిరింపులని అవని ఇవని నిన్న మొన్న చూసాం. ప్రధానమంత్రి ఆఫీస్కే ఫోన్ కాల్ బెదిరింపు వచ్చింది. అంటే దేనికోసం వస్తున్నాయి? ఏది చేసినా వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి చుట్టూరు మాఫియా ఉంది. మీరు కావాలంటే అడిగి తీసుకోండి. ప్రధానమంత్రిని ఎట్లా బీజేపీ లెమ్మిలో ఉన్నారు ఈ అడ్డదారులు ఎందుకు నేను అడుగుతున్నా. అదేవిధంగా మన నాగబాబు గారికి మంత్రి పదవి ఇచ్చుకోండి, తప్పేముంది. నాగబాబు గారికి మంత్రి పదవి ఇచ్చినా, చిరంజీవి గారిని ఉగాది తర్వాత సీఎం చేసినా మాకేం అభ్యంతరం లేదు. కానీ మీ నోటితోనే ఒకే కుటుంబానికి ఇన్ని పదవులా, ఒకే కుటుంబానికి ఇన్ని పదవులా అని ఏడిచారు కదా, ఇప్పుడేమైంది అని అడుగుతున్నా. ఒకే కుటుంబానికి ఇన్ని పదవులు ఉంటాయా అని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో కర్నూలు జిల్లాలో వచ్చినప్పుడు 3 ఎమ్మెల్యేలు ఉంటే అక్కడ మాట్లాడారు. ఒకే పల్లె ఒకే. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో షర్మిల గారికి పదవి ఇవ్వకుండా ఒక్కడే కాపాడుకుంటూ వచ్చారు. మీ మాదిరి కుటుంబాల పదవులు రేపు పొద్దున్నే నాగబాబు గారు, మర్నాడు పొద్దున్నే ఉగాది తర్వాత చిరంజీవి గారి సీఎం, ఇట్లంతా కూడా చేయలేదు. కానీ ఈ చంద్రబాబు గారి కూటమి చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ ఎలా ఉందంటే, ఈ అగంతకులు కూడా అదే. ఈ చంద్రబాబు గారు ఏ ఒక్క దీన్ని అవలంబించకుండా సూపర్ 6 అందరినీ పక్కన పెట్టి ఏదైతే డైవర్ట్ చేస్తున్నారో, ఈ మోడీ గారికి కాల్ కానీ, ఈ పవన్ కళ్యాణ్ గారికి కాల్ కానీ, ఇండియాలో చాలా మందికి వస్తున్నాయి కాల్స్. ఇదంతా టేక్ ఇట్ ఈజీగా అగంతకులు ఏదో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తున్నట్లు, వేగ్గా చేస్తున్నట్ల సూపర్ 6 అమలు పరచలేక ఏవైతే అందరికీ చెప్తున్నారో అదే ప్రభుత్వంలో ఆ అగంతకులు కూడా చేస్తున్నారు. దాన్ని పట్టుకొని నిగ్గుదేలిస్తే మంచిదే. ఎందుకంటే ఎక్కడ కూడా బెదిరింపు కాల్స్ కానీ ఇది కానీ ఏది చేయకూడదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎవరు మనకు ఇది చేసినా కూడా కాపాడాలి. అదే విధంగా నిన్న చూస్తూనే ఉన్నాం, లడ్డు, బోటు, సోషల్ మీడియా. మరి మన ఎందుకోసారి ఇది మిస్ అయిపోయింది. బియ్యం కయ్యం బియ్యం అనేది, బియ్యం కయ్యం బియ్యం ప్రతి ఒక్కటి ఫెయిల్యూరే. ఏది కానీ 6 నెలల నుంచి వీరు చేసిన అభియోగాలు ఏమన్నా కూడా ఒక్కటైనా కూడా మనకు ఉపయోగపడ్డాయా? దాని గురించి ఎవరికైనా శిక్ష పడిందా అని చూసాను. నిన్న మనం చూసాం జగను అదాని. జగను అదాని అమెరికా వచ్చి పట్టుకుపోయేటట్టు చేశారు. అమెరికా రేపో పొద్దున్న వచ్చి జగన్ ను పట్టుకుపోతుంది అనేటట్టు మాట్లాడారు. ఏమైంది? ప్రతి ఒక్కటి ఆరోపణలు ఊరికే మాట్లాడుకునేదానికి మీరు మంచి టైం ఇస్తున్నారు. దాన్ని అభియోగాలు పెట్టేదానికి వీరికి మంచి అవకాశము. ఏదైనా ఒక్కటన్నా నిరూపణ అయిందా? ఈ 6 నెలలలో 6 తీశారు. మన బియ్యం కయ్యం అయిపోయింది. ఇప్పుడు మరి ఏం చేస్తున్నారు? వైవి సుబ్బారెడ్డి గారి కొడుకుని ఏం చేశారు మీరు ఇన్ని రోజులు అని చెప్పండి. ఫస్ట్ 6 నెలలు కొండందవి ఎలకన పట్టినట్టు ఈ రోజు మన వైవి సుబ్బారెడ్డి గారి కొడుకుని తీస్తున్నారు. కేవీ రావు గారికి యనమల రామకృష్ణుడు లెటర్ రాశారు. ఏం రాశారో ఒకసారి చూడండి. దాంట్లో కేవీ రావు గారు యనమల రామకృష్ణుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాశారు. దాంట్లో ఎక్కడికి పోయింది? దాంట్లో అబ్బాయి పేరన్న ఉందా? ఏముంది? ఇవంతా కూడా సార్ కూటమి ప్రభుత్వము వారు చేస్తున్న సూపర్ 6లను అమలు పరచలేక చేస్తున్న అభియోగాలు తప్ప ఏ దాంట్లో కూడా ఆధారాలు లేవు. అన్ని నిరాధారాలే. కాకపోతే నేను చెప్పేది ఈ యొక్క ఫోన్ కాల్ బెదిరింపు గురించి, అమ్మ మీరు మా నాగబాబు గారిని సీఎం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు, చిరంజీవి గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నా ఉగాది తర్వాత నేను అదే చెప్తున్నా. చౌదరి గారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఫ్యామిలీ ఎంటర్ అయిపోతుంది. ఒకే ఫ్యామిలీ ఎంటర్ అయిపోతుంది. అందరూ బయటికి పోతుంది. నేను చెప్తున్నాను ఏమంటే, ఏదన్నా పదవులు మీకు వచ్చేటట్టుకైతే ఈ సంవత్సరం 2 ఏళ్లలోనే దాన్ని జాగ్రత్త పరుచుకొని పదవి తెచ్చుకోండి. మళ్ళీ ఛాన్స్ లేదు.
ఈయన మంత్రి అయిపోతారు, చిరంజీవి గారు సీఎం అయిపోతారు. ఏది కూడా రైట్ శ్రీకాంత్ గారు, చేయొద్దండి. రైట్ శ్రీకాంత్ గారు. అకంతకుల విషయంలో కొంచెం అరుణ గారు చాలా క్విక్ గా మీరు రెస్పాన్స్ ఇవ్వండి. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం. సెక్యూరిటీ ఆల్రెడీ చాలా బాగా ఉంది. రైట్ శ్రీకాంత్ గారు, ఓకే ఇంకా